జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. బెంగళూరు సిలికాన్ సిటీయే కానీ హైదరాబాద్ మాత్రం బెస్ట్ అన్న టాక్ వచ్చేసింది. ఐటీ ఉద్యోగాలకు ఏ విధంగా చూసినా హైదరాబాద్ మంచి ప్లేస్ అని తాజా అధ్యయనాలు తేల్చేశాయి. భాగ్యనగరంలో హాయిగా బతికేయచ్చన్న ఫీలింగ్తో జనం సిటీకి వచ్చేస్తున్నారు. ఈ విషయంలో బెంగళూరు కంటే హైదరాబాద్ 100 నుంచి 120% బెటర్గా ఉందని తేల్చారు. హైదరాబాద్ మహానగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు విరివిగా లభిస్తుండటంతో దేశం నలుమూలల నుంచి భాగ్యనగరానికి జనం తరలివస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఒక్క ఐటీ రంగంలోనే 10 లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడిన వారి సంఖ్య అంతకు రెట్టింపుంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక హైదరాబాద్ అభివృద్ధి ఊపందుకుంది. అంతకుముందు ఆర్థిక మాంద్యం ప్రభావం, తెలంగాణ ఉద్యమం కారణంగా స్తబ్దుగా ఉండిపోయిన హైదరాబాద్ మార్కెట్ స్వరాష్ట్రం సిద్ధించాక టాప్ గేర్లోకి దూసుకెళ్లింది. అయినా ఇంతకాలం కూడా ఐటీకి బెంగళూరే బెటర్ అన్న ఫీలింగ్ ఉండేది. ఏపీ నుంచి కూడా చాలామంది బెంగళూరు వెళ్లేందుకు ఇష్టపడేవారు. హైదరాబాద్ కంటే అక్కడ బాగుంటుందని, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని లెక్కలు చెప్పేవారు. ఇప్పుడు మాత్రం సీన్ మారింది. గతేడాది కాలంగా నిర్వహిస్తున్న అధ్యయనాలు, సర్వేలను చూస్తే బెంగళూరుకు బై చెప్పి హైదరాబాద్ వచ్చేసేందుకు ఐటీ నిపుణులు నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గత 2 సంవత్సరాలుగా ఐటీ రంగం కాస్త ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఐటీ ఉద్యోగావకాశాలు తగ్గినప్పటికీ హైదరాబాద్లో మాత్రం బాగున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ జాబ్ పోర్టల్ ఇండీడ్ సంస్థ 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకు ఐటీ ఉద్యోగ నియామకాలు, జాబ్ క్లిక్లపై అధ్యయనాన్ని చేపట్టింది. దాని ప్రకారం ఐటీ ప్రొఫెషనల్స్ హైదరాబాద్లో ఉండేందుకే ఇష్టపడుతున్నట్లుగా నిర్ధారణ అయింది. హైదరాబాద్ ఐటీ రంగంలో ఉద్యోగ నియామకాల పెరుగుదల 24%గా ఉంది. ఐటీ ఉద్యోగ అవకాశాలు ఉన్న నగరంగానే కాదు, ఐటీ ఉద్యోగుల ప్రాధాన్యత కూడా హైదరాబాద్కే ఉంది. హైదరాబాద్లో స్థిరాస్తి, కనీస మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ తదితర అంశాలని పరిగణలోకి తీసుకుంటున్న ఐటీ ఉద్యోగులు హైటెక్ నగరానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఐటీ జాబ్ కోసం వెతికే వారిలో హైదరాబాద్ తమ మొదటి ప్రాధాన్యత అంటున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. గతంతో పోలిస్తే 161% ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇదే అంశంలో బెంగళూరులో 80% వృద్ధి రేటు కనిపించింది. దేశవ్యాప్తంగా ఐటీ ఉద్యోగ అవకాశాల తగ్గుదల 3.6% ఉంది. అయినప్పటికీ హైదరాబాద్, బెంగళూరు మహానగరాలు తమ ప్రాధాన్యతగా ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు. అందున హైదరాబాద్కు తమ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తాజా అధ్యయనం స్పష్టం చేసింది. పైగా బెంగళూరుకు కొన్ని సమస్యలు ఉన్నాయి. 10 ఏళ్ల కాలంలో బెంగళూరు వృద్ధిని పరిశీలిస్తే కథ వేరేలా ఉంది. మెట్రోను పక్కన పెడితే ప్రధాన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో స్తబ్దత నెలకొంది. ఇరుకైన రోడ్లు, మూసుకుపోయిన డ్రైన్లు, అస్థిరమైన రోడ్ల విస్తరణ చిరాకు తెప్పిస్తున్నాయి. హైదరాబాద్ ప్రధాన ఐటీ హబ్లు, డెవలప్మెంట్ జోన్ల ఏర్పాటును చూసినప్పుడు బెంగళూరులోని ఐకానిక్ ఎలక్ట్రానిక్ సిటీ వృద్ధిలో తిరోగమనంలో సాగుతోంది. హైదరాబాద్కు కావలసినంత ల్యాండ్ బ్యాంకు ఉందని చెప్పక తప్పదు. విస్తరణకు మంచి అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాంతాల్లో ఐటీ హబ్స్ ఏర్పాటు చేసే వీలుంది. ట్రాఫిక్ ఇబ్బందులు అంతగా లేవు. అందుకే ఐటీ ప్రొఫెషనల్స్ హైదరాబాద్ను ప్రిఫర్ చేస్తున్నట్లుగా చెప్పుకోవచ్చు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.